రుణపడి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ యవనస్తులు ముఖ్యం, సిస్టర్ కూడా ఓకే, కానీ ఈ యవనస్తులు చాలా చాలా ముఖ్యం ఈరోజు దేవుని సన్నిధిలో, ఈ సేవలో, అంకుల్ మరి మెసేజ్ సంఘంలో. ఎందుకంటే వారు ఈ చిన్న వయసులో మరి ఇంత భయంకరమైన స్టెప్ తీసుకోవడం ఎంతో ఆశ్చర్యం కదా, చాలా ఆశ్చర్యం. కానీ మరి దేవుడు వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు అనేది ఇంకా రానున్న రోజులు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల ద్వారా లేదా వాళ్ళకు వచ్చే భయంకరమైన పరిస్థితులు. ఎందుకంటున్నానంటే భయంకరం, ఎందుకంటే ఈ లోకం చాలా డేంజర్. కాబట్టి ఈరోజు అంకుల్ ఆంటీ వాళ్ళ సేవలో వాళ్ళు ఎన్నో ఎదుర్కొన్నారు. ఇంతమందిని సంపాదించుకోవడము, సంఘంలో నిలబెట్టుకోవడము ఆషామాషి కాదు అది. ఎందుకంటే సంఘ పరిచయం చాలా కష్టం, చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం కొన్నిసార్లు. ఎందుకంటే ఎవరో వచ్చి తన్నేసినట్టు, ఎవరో వచ్చి చుట్టపలగొట్టినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎంతో మంది సేవకులతో తిరుగుతున్నప్పుడు నేను వాళ్ళ బాధ వేదన చూసినాను. అందులో మరి ఈరోజు నాకు నిజంగా మరి నేను అంకుల్ ఏజ్ లాంటి వాళ్ళతో నేను ఎక్కువ తిరిగేవాడు నా యంగ్ ఏజ్లో కూడా. సో అంత చిన్న వయసులో కూడా అంత పెద్ద వాళ్ళతో నేను తిరిగినాను సేవలో. కాబట్టి నాకు చాలా నేను లోతుగా అర్థం చేసుకుంటాను మన సేవకుని. సో ఈరోజు మరి ఇద్దరు యవనస్తులు సిస్టర్ పార్టీ దేవునికి ఎంతో నేను వందనాలు చెల్లిస్తున్నాను. వారి మధ్యలో నేను వాక్యం చెప్పుకోవడానికి నాకు అంకుల్ ఇచ్చినందుకు చాలా చాలా వందనాలు. సో నేను 26వ కీర్తన కొద్ది నిమిషాలు తీసుకుంటాను, ఎక్కువ లేదు. జస్ట్ లైక్ ఎ కౌన్సిలింగ్ విత్ ద బ్లెస్సింగ్ అంతే. 26వ కీర్తన 12వ వచనం తర్వాత, సమభూమిలో నిలిపి ఉన్నాను, సమాజములో కదా. అది గొప్ప సాక్ష్యం. ఈరోజు సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను అంటున్నాడు. ఆ గ్యారంటీ దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్థితిలో ఉన్నాడు దావీదు కదా. ఆయన మొదటి వచనంలో చదువుతుంటే యెహోవా నేను యథార్థవంతునై ప్రవర్తించుచున్నానా అని అడుగుతున్నాడు. ప్రశ్న కూడా ఉంది అక్కడ ఇంటిగ్రిటీ ఉంది, దేవుని మీద ప్రేమ ఉంది, దేవుని చిత్తం కోసము దావీదు ఈ చిన్న వయసులో అడుగుతా ఉన్నాడు. నాకు మొదటి వచనం ఎందుకు అంటున్నాడు ఇక్కడ? నాకు తీర్పు తీర్చుమని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? సో ఇది ఒక అక్కడే నాకు తీర్పు తీర్చుమని ఎందుకు అన్నాడంటే ఆ తీర్పులో నీవే దేవునికి సమర్పించుకోవాలి. లేకుంటే నాకు అంతా తెలుసా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసావనుకో. అంటే నిన్న అంకుల్ వాళ్ళు ఒక 5 days మీకు టీచింగ్ ఇచ్చారు. ఆ టీచింగ్లో మీకు ఏమేమి నేర్పించాడు మీ వ్యక్తిగతంగా తెలుసు. కానీ అది అయిపోయింది కదా అని మనం విర్రవీగేమనుకోండి, నాకు అంతా తెలిసిపోయింది కదా అనుకోవచ్చు. లేదా మనం ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల రకంగా మనం వాక్యం వింటూ వచ్చాం. సో అదంతా మేము నెమ్మకేసుకొని ఇంకా అంతా తెలిసిపోయిందిలే అని అనుకున్నాం అనుకో, ఇంకా నువ్వు ఎక్కడన్నా తీర్పు తెచ్చుకోగలుగుతావా? నువ్వు జడ్జి చేసుకోగలిగితే ఇంకా నీ అంత వెర్రోడు ఎవరు లేడంటారు. ఎందుకంటే దావీదు ఎన్నికలో లేడు కదా. ఆయన వాళ్ళ అన్నలకి అనాయింటింగ్ చేసేటప్పుడు, అభిషేకం ఇస్తున్నప్పుడు, తైలం పట్టుకుని వచ్చినప్పుడు ఆయన ఎక్కడో దూరం ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగిపించుకున్నాడు. ఎందుకు? అట్లాంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట దావీదు, అన్కౌంటెడ్ ఫెలో. అందుకని ఈరోజు దేవుడు నీకు వ్యక్తిగతంగా బ్యాప్టిజంలోకి నడిపించాడు అంటే ఆత్మ వెళ్ళి ఎంత ఒత్తిడి చేస్తేనే మీరు ఈరోజు స్థితిలోకి వచ్చాడు. సో ఇది కాదు, ఇది ఈజీ కాదు ఇంకా లైఫ్. అందుకని 12వ వచనం సమభూమిలో నా పాదలు నిలిపి ఉన్నానని ఆ గ్యారంటీ ఆయనలోకి వచ్చిందనమాట. ఈరోజు మరి నీవు ఈ క్షణం నుంచి నువ్వు ఆ మాటలు చెప్పగలుగుతావా అని ప్రశ్నతో నీ లైఫ్ స్టార్ట్ చేయి. నీ స్పిరిచువల్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. యాక్చువల్ జర్నీ ఇది, యాక్చువల్ జర్నీ. ఎన్ని రోజులు అంటే అంకుల్ ఏదో మీరు గుడికి రాకపోయినా తిట్టలేదు, లేకపోతే గర్తించలేదు, లేకపోతే అయ్యో అనలేదు, జస్ట్ ఒక సైలెంట్ ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళు నిన్ను సంఘంలో ఒక్కడిగానే ఉంచాలని కోరుకున్నారు, నిలబెట్టాలనుకున్నారు, నడిపించుకోవాలనుకున్నారు. సో ఆ డే అయిపోయింది, ఇంకా ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఇంకా సో నిన్ను నువ్వు పరీక్షించుకునే రోజు స్టార్ట్ అవుతున్నాయి.
సో ఈ రోజు నుంచి ఇక్కడికి బ్యాడ్ కంపెనీ వస్తుంది, అగ్లీ కంపెనీ ఉంటుంది, లైఫ్ అంతా స్కాటర్ అంటే ఒక్కొక్కసారి చిరిగిపోయి, పేపర్లు చిరిగిపోయి, లేదా ఒక పాడైపోయిన వస్తువు పాడైపోయి రోడ్డు మీద చిరిగిపోయి ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి కూడా తెచ్చేస్తాను సైతాన్. ఎందుకు? నువ్వు ఉంటావా, యేసు ప్రభువుతో ఉంటే నీ లైఫ్ ఏమవుతుందో నేను చూపిస్తా అని వాడు ఛాలెంజ్ చేస్తుంటాడు ఇప్పుడు క్షణం నుంచి. సో నేను భయపడతలేను. క్షణం క్షణం మనం దేవుని సన్నిధిని ఎట్లా పొందుకోవాలనేది నేను ఏర్పడట్లేదు. ఎందుకంటే దావీదు ఆయన పాదాలు ఎక్కడ నిలబెట్టాడు? సమభూమి మీద. అంత షోర్ వచ్చినాయి. ఇంకోటి ఏమంటుండు, సమాజంలో కదా ఆ గ్యారంటీ నీకు ఎప్పుడు వస్తుంది? సమాజంలో నువ్వు ఈ రోజు వరకు నేను బతిలాడి ఉండొచ్చు, గుడికి రా కానీ రేపటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు గుర్తు చేయక అది నీ వ్యక్తిగతంగా నీ లైఫ్ని భద్రపరచుకోవాలి. నేను దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి అనే ఒక తలంపు నీలో నేను ఎప్పుడు ఒత్తిడి ఉంటేనే నువ్వు రాగలుగుతావు. అది కూడా లేకపోతే ఏమైపోతావు నీ జీవితంలో? ఇంకా సైతాన్ కూడా కొత్త కథలు తీసుకొస్తూ ఉంటాడు నీ లైఫ్లో, కొత్త ఘటనలు తీసుకొస్తూ ఉంటాడు, శోధనలు తీసుకొస్తుంటాడు, వేదన తీసుకొస్తుంటాడు. ఏం గుడికి పోతావు బాబు, ఏం గుడికి పోతావు, ఇన్ని రోజులు పోయినా చనిపోయింది కదా, ఏదో మెంబర్ అయిపోయినా కదా అని తెచ్చే ఆలోచనలకి ఇంకా నువ్వు ఏమైపోతావు? కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతూ ఉంటావు. ఇంకా అంకుల్ వాళ్ళు చెప్పింది, లేదా ఆంటీ హెచ్చరికలు, లేదా స్ట్రిక్ట్ వార్నింగ్, ఇప్పుడు అవన్నీ నీకు ఏం చేస్తుందంటే అగేన్స్ట్గా తీసుకొస్తుంది. ఇప్పుడు సేవకులకి నేను అగేన్స్ట్గా వాడుకోవడానికి చేస్తాను వాడు. సో ఇవన్నిటిని ఎదుర్కొంటూ బలపడాలని ఒక ఒత్తిడితో నువ్వు ఆ మార్గంలో నడవడానికి ట్రై చేయాలి. ఇది వ్యక్తిగతంగా పోరాటం. సో ఇక్కడ మళ్ళీ నేను అక్కడి నుంచి పక్కకు రండి. 25వ కీర్తనలో ఇదెంతో చక్కని మంచి ప్రార్థన దావీదుది. ఏమంటున్నాడు? యెహోవా నీ దిక్కుకు నీ చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఈ స్టాండర్డ్ నీ లైఫ్లో రావాలి. నీ లైఫ్లో ఒక స్టాండర్డ్ రాకపోతే, నేను నీ దిక్కును చూసి నేను నమ్మకంగా ఉంటాను దేవా, నేను నడుస్తాను, నేను ఎంచి ఉంటాను దేవా అని నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోకపోతే నువ్వు ఎన్ని రోజులు పడను మళ్ళీ వెంట తిరిగిపోవడం. శోధన అంటే అదే చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇంకోటి 7వ వచనంలో ఎంత బాగుంటుంది. అది కదా చాలు. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? నా బాల్య పాపంను, నా అతిక్రమంలో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అందుకనే దేవుడు అంత మంచి దేవుడు మనకున్నాడు. ఇప్పుడు ఈ రోజు వరకు మీరు మిమ్మల్ని ఒక సేవకులుగా, ఒక అంకుల్ ఆంటీగా, ఒక పెద్దలుగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి ఎటువంటి పాపం చేసినా పర్లేదు అన్నట్టుగా తీసుకొచ్చారు సంఘంలోకి. కానీ ఇప్పుడు దేవుడిని నువ్వు వేడుకోవాల్సింది ఏంటంటే, నా పాపంలో, నా అతిక్రమంలో జ్ఞాపకం చేసుకుందని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇది నీ స్టాండర్డ్, ఇప్పుడు నీ లైఫ్కి సంబంధించింది. అందులో ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒక స్పెషల్గా ఉంటుంది. ఏంటి? స్పిరిచువల్ గ్రోత్. నువ్వు ఎట్లా ఉన్నావు బాబు, ఏ విధంగా ఎక్కుతున్నావు అని అడుగుతారు. అంతే కానీ నీ బాల్య పాపములు కానీ అతిక్రమములు ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఉంచుకోవాలి. దేవుడికి తెలుసు నీ సీక్రెట్ పాపాలు, నీ దేవుడికే తెలుసు నీది నీ జీవితం ఆయనలో నుంచి ఎట్లా వచ్చింది, ఆయనకు ఏ విధంగా అంకితం చేస్తున్నావు అనేది గుర్తుపట్టే దావీదుని అర్థం చేసుకోవాలి. అందుకని ఇది నేను ఈ అధ్యాయం నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అంటే అందుకే నా బైబిల్లో నేను రాసి పెట్టుకుని, లార్డ్ హెల్ప్ మీ టు రీడ్ అంటిల్ ఐ డై. ఎందుకంటే ఈ దావీదు ఒక లోతైన దీర్ఘంగా బాధతో రాసిన ఈ వచనాలు ఇక్కడ. ఎందుకంటే నేను చచ్చిపోయే రోజు వరకు నేను చదవాలని నేను ఎవ్రీడే చదువుతాను. ఎవ్రీడే ఈ వచనాలన్నీ నేను చదువుకుంటాను. ఎందుకంటే చాలా గంభీరం అన్నమాట. ఎందుకంటే ఆయన ఒక్కొక్క వచనంలో బాధ, వేదన. ఎందుకంటే ఆయన 9వ వచనంలో ఏమంటాడు? నాయ వీధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడంట, తన మార్గమునకు దీనులకే నేర్పిస్తాడంట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికి నేర్పుతాడైనా? దీనులకే నేర్పుతాడు. ఇప్పుడు స్టబ్బన్నెస్ వస్తుంది నీలోకి, నీకు అంతా తెలుసని వస్తుంది, ఇంకేం బోధన లేని వస్తుంది. ఇవన్నిటిని దాటిపోతేనే ఏమంట? దీనులకే ఆయన ఏం నేర్పుతాడంట? నేర్పుతాడంట. ఆయన మార్గం ఏంటిదో నేర్పుతాడంట. కాబట్టి ఈ క్షణం నుంచి నీ లైఫ్ని ఒక్కసారి దేవుని దగ్గర తీసుకొని మరలడానికి ట్రై చేయాలి. ఇంకా అయిపోయింది. ఈ రోజు వరకు ఈ క్షణంలో ఇప్పుడు మనం డ్రెస్ కొత్త వేసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టీస్ తీసుకున్న తర్వాత ఆ కొత్త డ్రెస్ ఎంత చక్కగా ఉందో, ఎంత ఆనందపడుతుందో వేసుకున్న తర్వాత ఒక ఫ్రెష్ లైఫ్ వచ్చేసింది, ఒక ఫ్రెష్ నాలెడ్జ్ వచ్చేసింది, ఒక థింకింగ్ మారిపోవాలి. ఇప్పుడు మాటలు మారిపోవాలి, ప్రవర్తన మారిపోవాలి, ఇంకోటి నీ చూపు మారిపోవాలి. సో ఇవన్నిటిని తీసుకుపోయి
నువ్వేం చేస్తావు అనేది దేవుడు, ఇక్కడ సేవకులు, సంఘం అంతా గమనిస్తూ ఉంటారు. ఒక సీసీ కెమెరా ఉంటుంది ఇప్పుడు నీ వెనకాల, ఒక స్పిరిచువల్ సీసీ కెమెరా అనుకో. ఎందుకంటే జీవితం ఏదో ఈజీగా అల్లాటపం కాదు ఇంకా. ఎందుకంటే పోరాటంతో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పోరాటం ఎందుకంటే అది పోరాడుతుంటేనే నీకు ఆనందం అనిపిస్తుంది. లేకపోతే అమ్మో నేను అనవసరంగా నేను ఎందుకు పడ్డాను, ఎందుకు ఇస్తున్నాను ప్రశ్న వస్తే మాత్రం చాలా చాలా తక్కువ అవుతుంది. చాలా భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఇంకోటి ఏమంటుంది, 11వ వచనంలో ఏమంటున్నాడు, 25వ కీర్తనలో లేదు 11వ వచనం 25వ కీర్తన, నా పాపము కదా. ఇది ఇప్పుడు వరకు చేసుకోవాల్సిన ప్రార్థన ఈ రోజు నుంచి. దేవా ఏదైనా ఉండాలి, మీరు ఎవరు చెప్పుకోకపోయినా, తల్లిదండ్రులు చెప్పకపోయినా, ఇటు అంకుల్ వాళ్ళు చెప్పకపోయినా, మీకు స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా, ఏదైనా పర్లేదు, నీ దేవుడి దగ్గరకు వచ్చి నీ పాపాలు ఏదైనా కానీ ఘోరమైంది ఉంది, అది దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటేనే నీకు సంతోషం, సమాధానం వస్తుంది. సో ఇదంతా ఒక లెవెల్ అనుకొని ఈ రోజు నుంచి స్పిరిచువల్ లైఫ్ని ఎదిగించుకోవాలి. మనం ఇప్పుడు ఏదో మనం ఈ రోజు వరకు ఎంజాయ్ చేసినాము, ఫ్రెండ్షిప్ అని ఏదైనా కానీ టైం పాస్ చేసి ఉండొచ్చు, గల్లీ కార్నర్లో కూర్చుండొచ్చు, లేకుంటే ఇక్కడ మీటింగ్ అయితే అక్కడ కూర్చుండొచ్చు, అక్కడ పోతే ఇక్కడ ఏదైనా కూర్చోండి, అది సభ్యులు ఉన్నాం. కానీ ఈ క్షణం నుంచి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, లెక్క కంపల్సరీ అడుగుతాడు. ఇంకోటి ఏమంటాడు 12వ వచనం, దేవుని యందు భయభక్తులు గలవాడు కదా. ఇది భద్రపరచుకోవాలి. ఇది నా లైఫ్ లో నిజంగా ఇది జరుగుతుంది కాబట్టి మీకు కూడా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇది ఎందుకంటే నాకు చాలా 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 దూరం పోయొచ్చింది, చాలా దూరం పోయొచ్చింది లోకంలో. ఆ డెప్త్ ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో, కష్టం ఏందో, ఆ ఆలోచనలు ఏంటో వీడమ్మచ్చి చెప్పలేము మనం. ఎందుకంటే ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి వదిలేసే ఏజ్ ఇప్పుడు. నేను సిస్టర్ దగ్గర రాలేదు ఇంకా. సో దాన్ని బట్టి భద్రపరచుకునే జ్ఞానము దేవుడు వాక్యం నుండే. సో నాకు తెలుసు కదా, ఇప్పుడు మీ పెద్దలు ఇంట్లో కానీ హెచ్చరిస్తుంటే కానీ, ఇక్కడ పాస్టర్ అంకుల్ చెప్పినా కానీ, ఆంటీ చెప్పినా వినట్టు చేసి నటిస్తే మాత్రం చాలా డేంజర్, చాలా డేంజర్. ఇంకోటి చాలా కేర్ఫుల్. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉందా లేదా, క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ మాట తీరేంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవన్నిటిని గమనిస్తూ పోవాలి. సో నేనేమంటున్నానంటే ఇంకా మీదట మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోండి. స్పిరిచువల్ పొద్దున ఏం జరుగుతుందో, ఏ అధ్యాయం స్టార్ట్ చేయండి. ఇంకా రేపటి సాయంకాలం ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి. నోబడీ ఇస్ గోయింగ్ టు డిక్టేట్. ఎందుకంటే అది దేవుని ఆత్మ మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తుందో మిమ్మల్ని మీరే పరిశీలించుకోవచ్చు. తర్వాత మీకు గైడెన్స్ కావాలన్నా, స్పిరిచువల్ హెల్ప్ కావాలన్నా, లేదా ప్రేయర్ సపోర్ట్ కావాలన్నా అప్పుడు అంకుల్ ఆంటీ దగ్గరికి వెళ్ళచ్చు. ఫస్ట్ మీరేంటిదో మీరు పరీక్షించుకోండి. నా స్టాండర్డ్ ఏంటి నా లైఫ్లో. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చానే, దేవుని వేడుకున్నా. నిన్నటి వరకు మీరు అంకుల్ ఆంటీ చెప్పిన మాటలన్నీ విన్నారు. ఆ విన్నదానికి ఇప్పుడు నువ్వు 100% అయిపోయినావు అనుకోవద్దు. దాన్ని నువ్వు విడమర్చుకుంటూ, దాన్ని చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళే జ్ఞానం కలిగి ఉండాలని మళ్ళొక్కసారి దేవుడిని హెచ్చరిస్తాను. ప్రియ దేవుని బిడ్డ, దయచేసి అమ్మా మీరు కూడా దేవుడు మిమ్మల్ని మరి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు, మీ కుటుంబంలో ఇంకా సగం మంది రాలేదు. సో మీ పోరాటం చాలా పెద్ద ఉంది. సో ఆ పోరాటం ఎట్లాంటిదంటే దాన్ని వర్ణించలేరు, మీరు కూడా వర్ణించలేరు, సేవకులు కూడా వర్ణించలేరు, ఎవరు చేయలేరు. అది దేవుడు మీకే ఇచ్చాడు. ఆ ఒత్తిడి మీకు ఇచ్చాడు కాబట్టి, ఆ సన్నిధి దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి, మీకు ఆ ప్రేమ వచ్చింది కాబట్టి, నేను దేవుడిలో నిజంగా నమ్మకంగా బ్రతకాలని ఒక కోరికతో వచ్చాను కాబట్టి, మరి అంకుల్ దగ్గరికి ఆంటీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రేరేపించబడ్డారు కాబట్టి, ఆ ప్రార్థన నడిపించింది కాబట్టి ఈరోజు మీరు దేవునిలో ఒకరైపోయారు. ఒక సంఘంగా ఒక కర్తగా నువ్వు దేవుని సన్నిధిని పొందుకున్నావు కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి మీ వార్ఫేర్ ఎట్లుంటుందంటే, మీ యుద్ధం ఎట్లుంటుందంటే, అసలు ఎవరితో చెప్పుకుంటే బాగుంటుంది, ఎవరితో చెప్పుకుంటే బాగుంటుందా ఉండదా అని కూడా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే సైతాన్ గాడు ఇంకా కొత్త రూట్లో తీసుకెళ్తాడు. అందుకే మళ్ళీ చెప్తాను 26వ కీర్తన 12వ వచనంలో ఏ విధంగా అయితే ఉందో మీరు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుడు దావీదును ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు మన ముందు. ఈరోజు ఆయన సమభూమిలో పాదాలు నిలిపాడంట. సో దేవుడు మీకున్న ప్రశ్నలు ఉన్నాయి, మీకున్న అంశాలు ఉన్నాయి, ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి, మీ కుటుంబం విషయంలో ఉంది, మీ బంధువర్గం విషయంలో ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు బలపరుచుకుంటే, మీరు మీ సాక్ష్యం విన్న ఒకరోజు అంత
అంకుల్ వాళ్ళు చెప్పిన వాక్యం బట్టి, అటు చెప్పిన వాక్యాలు బట్టి మీరు చాలా బలపడ్డారన్న. ఎస్, దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఈ రోజు నుంచి ఇంకా కొత్త రకం ఉంటుంది. ఇన్ని రోజులంటే ఎక్కువ రకం ఉండే, సాటిస్ఫై చేసుకున్నారు, ఎంజాయ్ చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి చాలా పెద్ద పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు దాన్ని, స్పిరిచువల్ ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ తక్కువ మందిలో మీరుంటే అదృష్టం. ఎందుకు అదృష్టం అంటున్నానంటే, గొప్ప మార్గాలు చూపిస్తుంటాడు దేవుడు, గొప్ప మార్గం మీకు చూపిస్తూ ఉంటాడు, గొప్ప దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, గొప్ప ప్రార్థన పర్వాలుగా నిన్ను దేవుడు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నిటిని లిస్ట్ చేసుకోండి, ఒక ప్రేయర్ బుక్ పెట్టుకోండి, ఒక రిక్వెస్ట్, ఒక ప్రేయర్, ఒక గురించి చేస్తున్నప్పుడు, ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్క దర్శనం దేవుడు చూపిస్తూ ఉంటాడు, ఒక్కొక్క గురించి దేవుడు చెప్తూ ఉంటాడు. దాన్ని దేవుడు ఇచ్చిన తలంతులుగా మాడుకొని దేవుని కొరకు నిలబడడానికి ట్రై చేయండి. హల్లెలూయా. అది సో నేను మళ్ళీ ఇద్దరి దగ్గరికి వస్తున్నాను. సో ఈ రోజు నుంచి మీరు ఒక ప్రేయర్ బుక్ మీరు కూడా పెట్టుకోండి. మీరు ఏం రాయాలనుకుంటున్నారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, దేవునితో ఏం అంశం ఎత్తుపట్టాలనుకుంటున్నారు, ఎవరి గురించి ప్రార్థించాలనుకుంటున్నారు, ఏం వచ్చినంతో దేవుడు మాట్లాడాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, దాన్ని పదే ఎందుకు మాట్లాడుతున్నాడు, దాని గురించి ఏ విషయం నాకు ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఈ విషయంలో నేను ఎక్కడైనా తప్పుపోయినా, లేదా నేను ఒప్పుకోలేదా, నేను ఇంకేదైనా నేను తప్పు చేయడానికి సిద్ధపడుతున్నా. ఎందుకంటే మన డే స్టార్ట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గానే, అన్సర్టన్టీ మనది కదా. రేపు మార్నింగ్ మనం ఉంటామో లేదో అని తెలియదు మనకి. ఈ క్షణం మన ఇంటికి పోతూ ఏమైందో తెలియని పరిస్థితులు మన జీవితాలు. కానీ మన నిత్యమైన దేవుడు మన దేవుడు. ఆయన ఆకాంక్ష ఏంటంటే నిన్ను నిలబెట్టుకోవాలి, నడిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజులు ఎటువంటి అనేది మన హెచ్చరికలతో వాక్యం ద్వారా వింటున్నాం. కాబట్టి దేవుడు నీకు ఏ భారం ఇవ్వబోతున్నాడో అది రాసుకోవడానికి సిద్ధపడు. ఆయనలో ఒక నిశ్శబ్దత చూడండి. ఆయన నిశ్శబ్దమైన సౌండ్ ఎట్లుంటుందంటే వినాలని కోరిక రావాలి. ఆయన శబ్దం వినడానికి కోరిక రావాలి మీ జీవితం. కాబట్టి నేర్చుకోవడానికి సిద్ధపడండి, ఆలోచించండి దేవుని గురించి, ఆయన వాక్యంలో నీలమైపోండి. ఆయనలో నుంచి రావాల్సిన ఆ సారవంతమైన బలము, ఆ తలంపులు మీరు పట్టికలు రాసుకుంటా కూర్చుంటే, మీరు నిజంగా చెప్తున్నాను కదా, మీకు దేవుడు అసలు ఇంకా ఏ జనరేషన్కి ఇస్తాడో ఏదో తెలియదు. కాబట్టి అది ఆ తలంపులో పెట్టుకోండి, ఆలోచించండి, గ్రహించడానికి ఈ క్షణం నుంచి ఆలోచించండి. ఇంకా రాయడం నేర్చుకో, కొత్త లైఫ్, ఇంకా కొత్త జీవితం. అందుకని ఇక్కడ మనం 25వ కీర్తనలో 13 చదవండి. అది కావాలి ఇప్పుడు మీ జీవితం. అర్థమైందా? ఈరోజు మనం బ్రతుకుతుంది ఎవరి కోసము, ఏంటి అది, ఏ వాగ్దానం కొరకు? ఇదే మనకి ఎన్ని మన ఏది ఫోన్ నైట్ ప్రేయర్లో తీసుకున్న వాగ్దానాలు, న్యూయర్ తీసుకున్న వాగ్దానాలు, లేదా డే బై డే తీసుకుంటున్న వాగ్దానాలు, ఎక్కడి నుంచి వచ్చిన వాగ్దానం, ఏదో వాక్యము దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అనేక హెచ్చరికలు అవి, అది ఒక గైడెన్స్ అంతే. కానీ దేవుడి దృష్టిలో ఏంటంటే అతని ప్రాణం నెమ్మదిగా ఉండాలంట, అతని సంతానం ఏం చేయాలంట, భూమిని స్వతంత్రించుకోవాలంట. సో మనం బానిసలుగా ఉండొద్దు, లేదా ఇంకా ఏదో చిన్న కేటగిరీలో ఉండొద్దు మనం. ఆయన కోరిక ఏంటంటే భూమినే స్వతంత్రించుకోవాలంట. అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటిదమ్మా కదా, ఎంత గంభీరమైన మాటలు, ఎంత చక్కని మాటలు అవే. కాబట్టి లోతును ఒకటే అడగదు, నీ చూపు ఎంత దూరం పోతుందో చూసుకొని నీకు కావాల్సిన స్థలం తెలుసుకున్నాడు. ఆ గ్యారంటీ నీకు దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఆ ష్యూరిటీ నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆయనకు కావాల్సిందంట అదే, నా పిల్లలందరూ భూమిని స్వతంత్రించుకోవాలి, వాళ్ళ సంతానం అంతా సంతరించుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు మరొక కొత్త మార్గం తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. కాబట్టి చక్కటి మాటలతో దేవుడు మరి హెచ్చరికిస్తున్నాడు. కాబట్టి మరి విన్నాం ఇన్ని సంవత్సరాలు అంటే మీరు ఎప్పుడైతే మీరు ఆరాధన మెసేజ సంఘానికి వస్తున్నారో అప్పటి నుండి విన్న మాటలన్నింటినీ నెమరు వేసుకోండి, ప్రార్థించండి, బలపడడానికి ట్రై చేయండి. ఇంకోటి నేను చదివి ముగిస్తాను. 21 లాస్ట్ 25వ వచనంలో, కీర్తనలు 25:21 నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఆమేన్ కదా. అది మన జీవితం. అది లేకపోతే చాలా కష్టం. మన జీవితము ఇంటిగ్రిటీ కావాలా, అప్రైట్నెస్ ఉంది. ఎక్కడ కూడా మనం మోసంలో దిగొద్దు, మోసం చేయొద్దు, మోసపరచబడద్దు, మోసం మనం చేయించవద్దు. అందులో చాలా పాపం ఉంది. కాబట్టి
మనకు తెలుసు కాబట్టి మళ్ళీ మనం అందులో దిగామనుకోండి, బ్యాప్టిజం తీసుకున్నాక క్రిస్టియన్ లైఫ్ ఉన్న తర్వాత సాక్ష్యాలు చెప్పుకుంటూ మళ్ళీ మనం యథావిధిగా తిరిగితే మాత్రం లైఫ్ ఇంకా దానికి ఇంకా ఏ ఆన్సర్ లేదు. ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్, అప్రైట్నెస్ చాలా ఇంపార్టెంట్ మన జీవితం. కాబట్టి నిర్దోషత్వం చాలా 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 చక్కగా అది దేవుడు వర్ణిస్తూ ఉంటాడు. మీకు మీరు వెళ్తున్న మార్గం అంతట్లో మీకు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ టైంలో. ఎందుకంటే మనం నీకేం కావాలో నీకే చెప్తాడు దేవుడు. నీకు అది కావాలంటే నువ్వు దేవుడిని అడగవచ్చు. దేవుడిని సన్నిధిని అడిగితే దేవుడు నాకు అది కావాలంటే నీకు కావాల్సి ఇస్తాడు, కానీ ఉట్టిని ఇచ్చిపడాడు. ఆయనకి ఇష్టం లేదు ఏం పడితే అది ఇచ్చాడు. ఆయనకి నువ్వు ఏ టైంలో జీవించాలని కోరుకున్నాడో ఆ టైంలోనే ఆలోచించే దేవుడు మనం. కాబట్టి ఈ మాటలతోటి మరి మనం వ్యక్తిగతంగా బలపడతాం, నిలబడతాం. సో యవనస్తులుగా మన సిస్టర్, సో మీ పోరాటాలు మీకు తెలుసు వ్యక్తిగతంగా. ఇక్కడ దావీదు పడ్డ పోరాటం మీకు అందరికీ విడమర్చి చెప్పిండు దావీదు. సో 26 వచనంలో 12 కానీ 25 వచనం కానీ ఇక్కడ చాలా చాలా క్లుప్తంగా రాస్తాడు లైఫ్ అంతా. ఆయన లైఫ్ అంతా ఏది దాచిపెట్టుకోలేదు. కాబట్టి మరి ఈ సాయంకాలం పూటలు మన దేవుడు మరి ఎంతో చక్కగా మన ఆనందపడాలని, సంతోషపడాలని మరి మెసేజ్ సంఘాన్ని ఒక్కొక్క మెంబర్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మను రక్షించాలంటే ఒక రోజు కాదు, 2 రోజుల్లో కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దేవుడు మరి మంచి మాటలు మీ జీవితంలో మరి మీ వినికిడిలో ఎల్లవేళ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఆయనలో బలపడుతూ మరి ఆయన మీ గురించి ఏమనుకుంటున్నాడో మరి మీ దేవుడు మరి నీ దేవుడు నీ గురించి ఒక విజన్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనం మీరు వెతకండి, దేవుని దగ్గర కూర్చొని కనిపెట్టండి, అడగండి. దేవ మరి నాకు కావాల్సిన భవిష్యత్ ఏంటి, నేను ఏ టైంలో నేను ఇక్కడ నిలబడాలి, నేను ఏ సంఘానికి ఏ టైంలో నేను సేవ చేయాలి, లేదా నీ ఆత్మల కోసం నేను ఏ టైంలో నిలబడాలి అనేది మీకు దేవుడు పర్సనల్గా మాట్లాడాడు అనేది లేదు, మాట్లాడతాడు, కంపల్సరీగా మాట్లాడతాడు. సో మీరు కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. మాట్లాడుతుంటేనే బలం వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. సో ఈ మాటలతో దేవుడు బలపరిచి దీవించి మనందరినీ మరి ఆయన రాజ్యం వచ్చే లోపల మనందరం సంఘంగా లేచిపోవాలి. అంతేగాని ఒకరు వదిలి అయ్యో పాపం అనుకోకుండా మనం అందరం రక్షణ పొందాలని ఏకాత్మతో ఒక సంఘంగా కలిసి ప్రార్థించే రోజులు దయచేయంగా.